శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేయాలనుకున్న కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. చేస్తున్న పనులు కాస్తంత నిదానంగా జరుగుతున్నప్పటికీ ప్రయోజనాలను, శుభవార్తలను వినగలుగుతారు. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి శుభ పరిణామాలు ఎదురవుతాయి. తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. తాత్కాలిక వ్యాపారాలలో, చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులను మరింత ధనాదాయాన్ని పొందగలుగుతారు. మానసిక ఊరట, సంతోషాన్ని కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళ విషయాలలో మాత్రం ఎక్కువ ఆలస్యం చెయ్యొద్దు. ఇది గ్రహించి మెలగండి. నలుగురిలో ముగ్గురు ఒప్పుకున్నారు, ఇంకొకరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అంటే అక్కర్లేదని కాదు, వాళ్ళు వచ్చేంత వరకు ఉండి ఆలోచించి మళ్ళీ ప్రయత్నం చేసే కన్నా ముగ్గురు అంగీకరించారు కాబట్టి ఆ నిమిత్తం ముందడుగు వేయగలిగితే పిల్లలకి బాగా కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సమేతంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను చేయగలుగుతారు. ఆచార వ్యవహారాలు, కుటుంబపరమైన అంశాలలో మీరు కాస్తంత క్రమశిక్షణతో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ విషయాలు మినహాయించి ఇతరితర అంశాలలో మాత్రం సానుకూల మార్పులు ఉంటాయి. విహారయాత్రలకు వెళ్ళాలని, తీర్థయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సమేతంగా కొన్ని మంచి నిర్ణయాలను, ప్రయాణాలను చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు, వాటి గురించి గల ప్రస్తావన ప్రస్తుతానికి పోస్ట్ పోన్ దిశలో ఉంటాయి. కొంతకాలం జరిగిన తర్వాత మంచి నిర్ణయం చేద్దాము అన్న నేపథ్యంలో వాతావరణం ఉంటుంది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు, అభిప్రాయానికి రాగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. కాస్తంత కార్యాలయంలో టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉన్నప్పటికీ మీరు ఆశించినటువంటి సెలవులు మీకు దక్కుతాయి. ఏదో చికాకు పడ్డప్పటికీ కూడా యజమాని మీరేదైతే ఆశిస్తున్నారో ఆ నిమిత్తం ఒప్పుకునే విధంగానే ఉంటుంది. ఏదైతే ఉద్యోగం తీసేస్తారేమో, మళ్ళీ ఉండదేమో అన్న అభద్రతా భావం మాత్రం అవసరం లేదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్న స్నేహితులకు, తెలిసిన సన్నిహితులకు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించి వాళ్ళ ద్వారా పెట్టుబడులు పెట్టించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి నిమిత్తం కొన్ని కొత్త ఆలోచనలు, ప్రయత్నాలు
సఫలీకృతం అవుతాయి. ఒకానొక ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. అప్పటికప్పుడు తీసుకున్నటువంటి విషయం కాబట్టి వనరులను సమకూర్చుకోలేక కాస్తంత అవస్థపడే అవకాశం ఉంటుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు హస్తంగతుడైనందుకు తీసుకునే ఆలోచనలలో కాస్తంత నిదానం అవసరము. మంచి చెడు విచక్షణ జ్ఞానంతో మంచి నిర్ణయం చెయ్యండి. పెద్దల్ని సంప్రదించి మీరు నిర్ణయం చేయగలిగితే అది మంచిదైతే అది చక్కగా నెరవేరుతుంది, 100% ఇంప్లిమెంట్ అవుతుంది. లేదు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది అక్కడితో ఆగుతుంది. అంతేగాని సగం ప్రారంభించిన తర్వాత ముందడుగు వేయలేక అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాస్తవిక రూపంలో ఉన్నటువంటి ఉద్యోగరీత్యా ప్రెజర్ కారణం చేత ప్రస్తుతానికి ఇవి పోస్ట్ పోన్ దిశలో ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. స్నేహితులతో సన్నిహితులతో కలిసి ఉండగలుగుతారు. కాలక్షేపం చేయగలుగుతారు. మనసు విప్పి బాధ పంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. చేతి వృత్తి పనిలో ఉన్నవారికి, చేనేత వస్త్రాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నవారికి, వ్యాపారాలు చేసుకునే వారికి ఆదాయం మరింత పెరుగుతుంది. చేస్తున్నటువంటి పనితీరు విధానంలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అర్ధరాత్రి గడిచినప్పటికీ నిద్ర రాక అవస్థపడే అవకాశం ఉంటుంది. సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతో టెన్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ విష్ణు స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. మీ ఆధ్వర్యంలో కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. అయిన వాళ్ళకి, అత్యంత సన్నిహితులైన వాళ్ళకి తెలియని విషయాలలో మీరు చొరవ తీసుకొని ఇచ్చే నిర్ణయాలు వాళ్ళకి మేలు కలిగిస్తాయి. దూర ప్రాంతాలలో ఉన్న వారికి భూ సంబంధమైనటువంటి విషయాలలో మీరు సహాయం చేస్తారు. పరస్పరం లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా, విద్యారీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. గత కొంతకాలంగా ఏవైతే చికాకులు ఉన్నాయో అవన్నీ క్రమేణా తొలగిపోతాయి. మానసిక ఊరట చెందే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి చదువు నిమిత్తం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి నిమిత్తం కార్యాలయంలో టెన్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత వెసులుబాటు కూడా లేకుండా ఇంటెన్షనల్ గా మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా ఇబ్బంది పెట్టే పై అధికారుల వలన కాస్తంత నలతకు గురయ్యే అవకాశం ఉంటుంది. క్రమేణా ఈ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కొన్ని పరిణామాలు రావడము మన ఎదుగుదల కోసమే. అందులో నుంచి మనం ఎదగగలిగితే తిరిగి విసిరే సవాల్లో మనం చాలా చాకచక్యంగా వ్యవహరించగలుగుతాం. ఒకసారి ఒక విషయంలో సమస్య వస్తే అది మనంతట మనమే 100% చక్కగా అది సరిదిద్దగలిగితే మళ్ళీ ఆ సమస్య రాదు కదా. ఇది ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం ఏదైతే మీ జీవితంలో నడుస్తోందో
మూడొంతులు చేస్తున్నటువంటి తప్పుల మీదగానే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కావున జాగ్రత్తగా ఉండి మంచి నిర్ణయం చెయ్యండి. ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. కొంతమంది ఒప్పుకోక ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో వివాహరీత్యా ఇబ్బందికరమైన మార్పులు ఉన్నప్పుడు, ఏదైనా ఎఫ్లిక్షన్ ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు, వివాహం జరగక ఆటంకాలు ఏర్పడటము, అవి ఆలస్యం అవ్వటము ఈ విధంగా ఏర్పడుతుంది. ఒకసారి పర్సనల్ హారోస్కోప్ చెక్ చేయించుకుంటే పరిస్థితులు మన చేయి దాటకుండా మంచి నిర్ణయం తీసుకోగలుగుతాము. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు, వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతాన సంబంధమైన అంశాలు కావచ్చు, పెద్దవాళ్ల రీత్యా సమస్యలు కావచ్చు, ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మంచి చెడులు ఎవరికి గట్టిగా చెప్పలేక, తప్పు చేస్తున్న వాళ్ళని మందలించలేక, నిజాలు తెలిసినప్పటికీ చెయ్యగలిగింది ఏమీ లేక నిరాశ చెందే అవకాశం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. పండగ వాతావరణాన్ని కాస్తంత సంతోషంగానే గడపగలుగుతారు. ప్రస్తుతానికి ఇది మీకు కాస్తంత ఊరట కలిగించే అంశంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పఠించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి మిత్రులతో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని, తాత్కాలిక వ్యాపారాలు, కొన్ని వసతులను ఏర్పాటు చేసుకొని ప్రోడక్ట్స్ ని తెప్పించుకోవడము, లేదా రా మెటీరియల్ని డిస్ట్రిబ్యూషన్ గా మార్చుకోవాలని, ఈ విధంగా చిన్న చిన్న ఏర్పాట్లను చేయగలుగుతారు. తద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. చేసేది ఏదైనా కాస్తంత చిన్నదిగా చేసుకోగలిగితే అన్ని విధాల మంచిది. భారీ పెట్టుబడులు, భారీ ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ చిన్న వ్యాపారాలు 10 చేసినా అందులో 9 వ్యాపారాలలో మంచి ఆదాయాన్ని, పేరుని కూడా పొందగలుగుతారు. ప్రజాదరణ కోసం చేసే ప్రయత్నాలు, ఆయా వ్యాపారాలలో వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అంటే సేల్స్ విభాగాలలో ఉన్నవారికి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్న ఆలోచనలు, ఆయా వృత్తిలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంటి రీత్యా రెనోవేషన్స్, రిపేర్ ఖర్చులు, వసతులు, వనరుల ఏర్పాట్లలో అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మీరు ఊహించనటువంటి పరిణామం. ఏదో మామూలుగా ఉంటే సరిపోతుంది కదా, ఏదో చిన్న చిన్న రిపేర్లే కదా అని మీరు కదపడము, అవి తీరా చూస్తే చాలా భారీగా ఇబ్బందిగా మారటము, కొన్ని తొలగించేసి కొత్తవి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కారణం అవటము, ఊహించనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఉంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మామూలుగా అన్నటువంటి మాటలకు కూడా పట్టు విడుపులు లేకుండా ఇలా చికాకు పెట్టాలనుకునే వారితోటి, గొడవలు పడాలనుకునే వారితోటి కాస్తంత ముందు వెనక ఆలోచించుకొని మీరే జాగ్రత్త తీసుకుంటే సర్వదా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. అయిన వాళ్లతో గొడవ పడాలన్న ఆలోచనలు గాని, విభేదాలు ఏర్పడాలన్న ఆలోచనలు గాని మీకు ఏమాత్రం ఉండవు. కానీ పరిస్థితుల రీత్యా మార్పు చెందే అవకాశం ఉంటుంది.
ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అలసటకు గురవటము, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రయాణం అలసట కూడా సుస్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. తాత్కాలిక వ్యాపారాలు, చిరు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. స్నేహితులకి ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళ ద్వారా మీరు చేసే ప్రయత్నాల్లో కూడా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సౌందర్య అలంకరణ సామాగ్రి వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, పర్వదినాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. రకరకాలైనటువంటి ఏర్పాట్లలో నిమగ్నం కాగలుగుతారు. మీ ఆధ్వర్యంలో కొన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ప్రజాదరణ పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచన కలిగి ఉంటారు. స్నేహితులతో, సన్నిహితులతో కలిసి కొన్ని కొత్త కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో జన్మించిన వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. చేయాలనుకున్న పనులను చాలా పట్టుదలతో, క్రమశిక్షణతో చేయగలుగుతారు. తద్వారా మంచి పరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలసట కలిగిస్తున్నటువంటి పరిస్థితులు, ఆ విధమైన వాతావరణం ఉన్నప్పటికీ వ్యాపార రీత్యా కావచ్చు, సొంత ఎదుగుదల రీత్యా కావచ్చు, ఈ విధమైనటువంటి నిర్లక్ష్యము లేదా కొంతకాలం రెస్ట్ తీసుకోవడము అంత సమంజసం కాదు. భారీగా నష్టపోయే అవకాశం ఉంటుందని సాయశక్తులారా ప్రయత్నించి మీరు శక్తికి మించి శ్రమించే అవకాశం ఉంటుంది. మీరు చేయాలనుకున్న కొన్ని వ్యాపారాలు నేరుగా చేయడానికి ఎన్నో సమస్యలను, మనుషులను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకు మీరు నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులను సిఫార్సు చేయడము, వాళ్ళ ద్వారా మీరు పనులు చేయించుకోగలుగుతారు. వ్యాపారాన్ని ప్రారంభించుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. మనం చేయలేకపోతే చేయలేకపోయాము, కానీ మనకి సమర్థత ఉంది అని మనం ఎక్కడ నిరూపించుకోగలుగుతామంటే మనం నమ్మిన వాళ్ళ చేత చక్కగా చేయించి దాన్ని నిలబెట్టుకుంటే మన సమర్థత కూడా వెలుగులోకి వస్తుంది. ఆ తర్వాత ఎవరైతే మనల్ని వద్దంటున్నారో, మనకి చేత కాదంటున్నారో వాళ్ళకు కనిపించవలసినటువంటి రిజల్ట్స్ కనిపిస్తాయి. కానీ ఈ వ్యవధిలో మీరు నలిగిపోవడం మాత్రం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నష్టాలు లేకపోయినప్పటికీ భారీ లాభాలు కూడా కనిపించకపోవచ్చు. పెట్టినటువంటి పెట్టుబడులను దక్కించుకోగలుగుతారు. కాస్తంత ఊరట చెందినటువంటి వాతావరణము ఇంటా బయట కనిపిస్తుంది. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళని కొన్ని విషయాలలో ప్రోత్సహిస్తారు. మీ అండదండలను పూర్తిగా వాళ్ళకు అందిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వృత్తి రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. మీరు చేయాలనుకున్న పనులు, మీరు చక్కబెట్టాలనుకున్నటువంటి కార్యక్రమాలను చక్కగా తీర్చిదిద్దగలుగుతారు. మీ ఆధ్వర్యంలో కొన్ని సేవ, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ప్రజాదరణ సొంతం చేసుకోగలుగుతారు. NGOs నడిపేవారికి, ఆర్ఫనేజెస్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే విధంగా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, సంస్థకి
ఊరట చెందే వార్తగా మారుతుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు సహకరించక కొన్ని ఎంగేజ్మెంట్స్, కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉండటం వలన ఆయా కార్యక్రమాలను పోస్ట్ పోన్ దిశలో ఉంచుతారు. భూమి క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ నిమిత్తం అమ్మకానికి పెట్టినటువంటి పొలానికి లేదా స్థలానికి మంచి ధర పలుకుతుంది. అత్యంత తొందరలో క్రయ విక్రయాలు జరిగే విధంగా శుభవార్తలను వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఆచార వ్యవహారాలలో ఏ లోటు రాకూడదని విశ్వ ప్రయత్నం చేసి కొంతమందిని ఒప్పించి, కొంతమందిని మెప్పించి కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటారు. కార్యజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇప్పుడవంతా ఎందుకు, దండక్కచ్చు, అదంతా ఎందుకు, ఇప్పుడు అవసరం లేదు కదా, ఇలా మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవారే కానీ మనకి పలానా ఆచారం ఉంది, పలానా వ్యవహారం ఉంది, ఈ పూట ఇది, ఆ పూట అది, మనం చేసుకుంటే బాగుంటుంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇవి చేసుకుంటే కలిసి వస్తుందని ఒకళ్ళంటే ఒకళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మీకు దొరకకపోవచ్చు. కానీ మీకంటూ తెలిస్తే, ఆయా విషయాలు చెప్పేవాళ్ళు ఎవరైనా మీకు దొరికితే అవి విని మీ జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చుకోండి. తద్వారా మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 1. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను వినగలుగుతారు. భూమి అమ్మకానికి ఉంచిన వ్యవహారాలలో మంచి శుభవార్త పొందుతారు. క్రయ విక్రయాల రీత్యా మంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళందరికీ కొన్ని విషయాలను, సమాచారాన్ని చేరవేసి తద్వారా పరస్పరం లబ్ధి పొందే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవారికి, పరపతి పెంచుకోవడానికి ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలలో మాత్రం కాస్తంత నిదానంగా వ్యవహరించండి. తొందరపాటుతనము, దుడుసుతనము పనికి రాకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో కాస్తంత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. మంచేదో చెడేదో తెలిసినప్పుడు పనిగట్టుకొని మరి చెడు దిశలో వెళుతున్న వాళ్ళని పట్టుకొని ఆపాలి కదా అన్న ప్రయత్నమే మీరు చేయదలుస్తారు. కానీ తద్వారా మీకు కానీ అవతల వాళ్ళకు కానీ ఏ ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. సుఖసుఖానున్న ప్రాణాన్ని ఎందుకు దుకాణ పెట్టుకోవడం? భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమే. కాస్తంత ఒకళ్ళు తగ్గి ఊరుకుంటే బాగుంటుంది కదా అని మీరిచ్చే సలహాలు కూడా కొంతమందికి ఏమాత్రం నచ్చదు. వాళ్ళు తీసుకోవాలనుకున్న నిర్ణయాలే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చేయాలనుకుందే వాళ్ళు చేస్తారు. దీని వలన కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అవుతుందన్న అభిప్రాయం కానీ, విచక్షణ జ్ఞానం కానీ వాళ్లకు ఉండకపోవచ్చు. తద్వారా మీరు బాధపడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించి కొన్ని వనరులను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఖర్చులు పెరుగుతున్నప్పటికీ కాస్తంత కొన్ని ఉండాలిలే అన్న విధంగా వెసులుబాటులను వెతుక్కుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ తాత్కాలికంగా వచ్చే అనారోగ్యాల కారణం వలన
కొన్ని సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి అనారోగ్యాల కారణం వలన చేయాల్సిన పని చేయవలసిన సమయానికన్నా కాస్తంత ఆలస్యంగా చేయడము, ఓపిక ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఈ విధమైన పరిణామాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణ అవస్థ, ప్రయాణ బడలిక, అలసట మాత్రం ఎక్కువగా మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ విధమైనటువంటి అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో నిదానంగా వ్యవహరించండి. మీరు నమ్మినటువంటి మాటలే మీరు చెప్పినప్పటికీ అవతల వాళ్ళకి వేరే విధంగా అనిపించవచ్చు. ఇది గ్రహించి మెలగండి. మంచి చెప్తే నచ్చదు, చెడు చెప్తే బాగా నచ్చుతుంది, తొందరగా ఎక్కుతుంది. అది వద్దు, దానివల్ల మనకు నష్టము, మనం అలా వెళ్తే మొత్తం ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది, దానివల్ల నా కుటుంబం రోడ్డు మీదకి వస్తుందని మనం ఎంత మంచి చెప్పినా కొంతమందికి ఎక్కదు. అదేమిటో మేము ఇలా వచ్చాం, మాకు అంత మంచి జరిగిందని ఎవరో చిన్న అబద్ధం చెప్పినా ఆహా ఓహో అని చెప్పనని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి వ్యక్తులతో కావచ్చు, షార్ట్ కట్లో ధనం సంపాదించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళతో కావచ్చు, ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. వాళ్ళకి మీరు రూపాయి ఇవ్వవలసిన అవసరం లేదు. వాళ్ళ చేతిలో ఉన్న రూపాయిని కూడా మీ దగ్గర పెట్టి సంరక్షించండి. తద్వారా కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు, మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇది గ్రహించి మెలగండి. మహా అయితే ఒక గొడవే కదా, అంతకు మించి ఏం కాదు కదా. ఇవి చాలా సున్నితమైనటువంటి విషయాలండి. కాస్తంత పక్క వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని నిదానంగా మంచి ప్రయత్నం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యవర్తుల ద్వారా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్వతహాగా కొన్ని రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా సంపాదించాలన్న ఆలోచన వీళ్ళకి ఎప్పటికీ రాదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గోచార పరిస్థితుల రీత్యా వ్యయ స్థానంలో రాహు కావచ్చు, ఈ రాశిలో ఉన్నటువంటి శనేశ్వరుడు కావచ్చు, వీళ్ళు కష్టం ఎక్కువ పెడుతున్నారు కాబట్టి సునాయాసమైనటువంటి మార్గం ద్వారా, మాధ్యమం ద్వారా ధనం ఏమైనా సంపాదించచ్చేమోనని వీళ్ళు డబ్బులు పెట్టి నష్టపోవడమే కాక స్నేహితులని, సహోద్యోగులని ఎవరు తెలిస్తే వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి మరి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులకు కూడా నష్టం వాటిల్లించగలిగేంత సమర్థులుగా మారిపోతారు. పరిస్థితులు ఏమీ బాలేదండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయము. చాలా నిదానంగా చెప్పాననే అనుకుంటున్నాను. కానీ ఇందులో ఉన్నటువంటి ఇంటెన్సిటీని గమనించి జాగ్రత్త తీసుకోండి. మీ డబ్బులు మీరు పోగొట్టుకుంటే మంచిదే, వచ్చి నష్టం ఏమీ లేదు. పక్క వాళ్ళ 100 రూపాయలు కూడా మీరు పోగొడితే మాత్రము మీ 10 ప్లస్ వాళ్ళ 100 మొత్తం మీరే సంపాదించాలి, మీ కష్టమే పణంగా పెట్టాలి. ఇది ఆలోచించండి ఒక్కసారి. సునాయాసంగా డబ్బులు సంపాదించగలిగితే ప్రపంచంలో చాలా మంది కష్టపడకుండా ఇంట్లోనే కూర్చుంటారు. ఇస్రో సైంటిస్టులు కావచ్చు, నాసా సైంటిస్టులు కావచ్చు, చంద్రమండలానికి మార్స్కి ఎందుకు రాకెట్లు అవసరం లేదు కదా. ధనమే అన్నిటికీ మూలం కాదు. తద్వారా వచ్చేటువంటి ఆనందం కూడా ఏమీ ఉండకపోవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని మాత్రము విపరీత చేష్టలు చెయ్యొద్దు. మీ పక్కన ఎవరైనా చేస్తుంటే వాళ్ళను మందలించి ఆపండి. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు చేయాలన్న ఆకాంక్ష, ఆలోచన ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి, ధనస్సు రాశి వారికి, మిథున రాశి వారికి సొంత ఊరు వెళ్ళాలి, ఏదో ఆనందంగా గడపాలి అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ సొంత ఊరిలో ఒక జాగా కానీ, మీరు బాగున్నారని వస్తే పలకరించేవారు కానీ, పొరపాటున మీ బాగోగులు తెలుసుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండకపోవచ్చు.
ఇది కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారచ్చు. ఏది ఏమైనప్పటికీ నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా క్షేత్రానికి వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, తద్వారా మంచి జరుగుతుంది, శుభ పరిణామాలు జీవితంలో ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. అనువంశికంగా వచ్చినటువంటి ఆస్తులను అమ్మివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వచ్చిన వాటి ద్వారా ఏ ప్రయోజనం లేదు, ఉంటే పెద్ద సమస్యగా మారే విధంగా ఉంది. ఇతర సమస్యల్లో ఇరుక్కోవడం ఇష్టం లేక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని తద్వారా మంచి కోసం ప్రయత్నిస్తారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించమని ఇంట్లో మాట్లాడే విధంగా మార్పులు ఏర్పడతాయి. దీనికోసం మీరు ఎంతగానో కృషి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.